SQL సర్వర్ ఏజెంట్ ఉపయోగించి ఫుల్ బ్యాకప్స్ ఎలా తీయాలి, ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సో దానికోసం ఈ క్వరీ చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాకప్ డేటాబేస్ నేమ్ టు డిస్క్. ఆ డిస్క్ అనేది అంటే ఇది హార్డ్ డిస్క్లో పాత్, సి డ్రైవ్, బ్యాకప్స్ ఫోల్డర్లో school.bak ఫైల్. BAK అంటే బ్యాకప్. సో ఇక్కడ ఆల్రెడీ ఒక స్కూల్ బ్యాకప్ క్రియేట్ చేసి ఉందండి. అది ఎప్పుడు క్రియేట్ చేశారంటే 12:23 నిమిషాలకి. ఇప్పుడు 12:45 అయిందండి. ఎప్పుడైతే మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తామో ఇక్కడ సక్సెస్ వచ్చింది చూసారా, డేటాబేస్ బ్యాకప్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అని. కానీ ఇక్కడ చూడండి 12:23 క్రియేట్ చేసింది, డేటాబేస్ లేదు. అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన బ్యాకప్ సేమ్ ఫైల్ నేమ్ ఉంది కాబట్టి రీప్లేస్ అయిపోయింది. సో క్లయింట్ ఏమంటున్నాడంటే అలా రీప్లేస్ చేస్తే ఎలా, నాకు డిఫరెన్స్ ఎలా తెలిసిద్ది, సో నాకు అలా రిక్వైర్మెంట్ వద్దు. సో నా రిక్వైర్మెంట్ ఎలా అంటే స్కూల్ పేరుతో ఆ రోజు ఆ టైం కావాలి, డేట్ అండ్ టైం రెండూ కావాలి అని క్లయింట్ చెప్పాడు. సో దానికోసం ఈ టైం ఫార్మాట్ క్రియేట్ చేయాలంటే ఈ టైం ఫార్మాట్ మనకి లేదండి. సో దాన్ని ఇక్కడ చూసారా, ఐఫోన్స్, సెమీకోలన్స్, డాట్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్. వాటిని మనం రీప్లేస్ చేయడానికి కన్వర్ట్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. కన్వర్ట్ ఫంక్షన్ ఉపయోగించి చూడండి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో డేటు టైం సపరేట్ అయిపోయినాయి కానీ స్పెషల్ క్యారెక్టర్స్ రీప్లేస్ అవ్వలేదు. సో వాటి కోసం మళ్ళీ రీప్లేస్ ఫంక్షన్ ఉపయోగిస్తాం. రీప్లేస్ ఫంక్షన్ ఏమిటిది, స్పెషల్ క్యారెక్టర్స్ డాటు సెమీకోలన్ వాటిని రిమూవ్ చేశాను. రిమూవ్ చేస్తే ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఫంక్షన్స్ అయితే వచ్చినాయి కానీ డేటు టైము సపరేట్గా ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలి, కన్కాటినేషన్ ఉపయోగించి కంబైన్ చేయాలి. సో ఇక్కడ చూడండి పాత్. సో ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ పాత్, సి డ్రైవ్ బ్యాకప్స్ school_date time.back. ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ పాత్. ఎప్పుడైతే ఇది మనం ఈ సేమ్ చూడండి ఇక్కడ నేను ఉపయోగించిన రీప్లేస్ ఫంక్షన్స్ ఉన్నాయి చూసారా, దీని టైం వేరియబుల్గా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ టైం ఉన్న రీప్లేస్ స్క్రిప్ట్ని టైం వేరియబుల్గా, డేట్ వేరియబుల్గా సపరేట్ చేసేసాను. ఇది డేట్కి సంబంధించిన వేరియబుల్, ఇది టైం. ఈ రెండింటిని కన్కాట్ చేస్తే మనకు బ్యాకప్ ఫుల్ పాత్ వచ్చేస్తుంది అనమాట. సో దాని కన్కాటినేషన్ ఉపయోగించాను. సో మనం ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో చూడండి బ్యాకప్ డేటాబేస్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. చూడండి ఇక్కడ పాత దానికి రీప్లేస్ అవ్వలేదు ఎందుకంటే పాత్ మారిపోయింది, ఫైల్ నేమ్ చేంజ్ అయిపోయింది, ఇక్కడ డేట్ అండ్ టైం వచ్చేసింది అనమాట. సో ఇలా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి వేరే, ఎందుకంటే సెకండ్స్ డిఫరెన్స్ వచ్చింది కదా, మినిట్స్ లేకపోయినా. ఇక్కడ చూడండి 47 minutes 45 seconds, ఇక్కడ 48 minutes 4 seconds. టైం డిఫరెన్స్ వల్ల సపరేట్ పాత్ నేమ్ మారిపోయింది. సో వేరే ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ డేటాబేస్ క్లయింట్కి కావాల్సింది ఏంటిది, డైలీ మిడ్నైట్ జరగాలి, ప్రతిరోజు 24 గంటలు అర్ధరాత్రి జరగాలి అని చెప్పాడు. సో దానికోసం మన అర్ధరాత్రి మేల్కు డైలీ ఉండలేం కదండి. సో నేను ఆటోమేటిక్గా ఒక SQL సర్వర్ ఏజెంట్ జాబ్ క్రియేట్ చేస్తాను. దానికి పేరు పెట్టాలి కదండి, ఫుల్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. ఓనర్ ఎవరంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్. తర్వాత ఇది అన్కేటగరైజ్డ్. సో దీని డిస్క్రిప్షన్ ఇక్కడ ఆల్రెడీ ఉందండి, దాన్ని కాపీ పేస్ట్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ కింద వేరే డెవలపర్స్కి అర్థం అవ్వడం కోసం పాత ఎక్కడ అనేది. సో తర్వాత స్టెప్స్ క్రియేట్ చేయాలి. ఈ స్టెప్లో ఏం జరిగిద్దంటే అండి, ఒక కమాండ్ ఇస్తాం. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కదండి, ఈ కమాండ్ని కాపీ చేసి ఈ స్టెప్లో ఇస్తాం. ఈ స్టెప్లో ఏం జరిగిద్ది, సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం డేటాబేస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే మనం తీస్తుంది బ్యాకప్ కాబట్టి రైట్స్ ఉంటే చాలు. అంటే ఒక డేటాబేస్ నుంచి వేరే డేటాబేస్కి మీకు రైట్స్ ఉంటే సో మీరు డేటాబేస్ క్రియేట్ చేయొచ్చు. సో నేను మాస్టర్ యూజ్ చేసుకోవచ్చు, స్కూల్ యూజ్ చేసుకోవచ్చు, పబ్స్ యూజ్ చేసుకోవచ్చు, నార్త్ విండ్ యూజ్ చేసుకోవచ్చు, అడ్వెంచర్ వర్క్స్ డేటాబేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ పేరేంటి, స్టెప్ ఫర్ ఫుల్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. సో ఇంతేనండి.
ఈ స్టెప్ క్రియేట్ అయిపోతుంది. టైప్ మాత్రం T-SQL అండి, ఎందుకంటే మనం వేరియబుల్ ఇదంతా T-SQL స్క్రిప్ట్ కాబట్టి. ఓకే బటన్ క్లిక్ చేస్తే ఒకవేళ మీరేమైనా మాడిఫై చేయాలనుకుంటే మీకు తెలిసిన ప్రాసెస్ డబుల్ క్లిక్ చేయడమో కానీ లేకపోతే ఇక్కడ సెలెక్ట్ చేసి ఎడిట్ బటన్ ప్రెస్ చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి. తర్వాత షెడ్యూలింగ్ ఎప్పుడు కావాలి మనకి, డైలీ మిడ్నైట్ కావాలి. డైలీ అంటే రికరింగే కదండి, సో ఇక్కడ షెడ్యూలింగ్ టైపు రికరింగ్. సో తర్వాత మనకి ఇక్కడ ఏదో ఒకటి పేరు ఇవ్వాలి కదా, డైలీ స్కూల్ బ్యాకప్. డైలీ స్కూల్ బ్యాకప్ ఎప్పుడు డైలీ కావాలి కాబట్టి ఇక్కడ అకరెన్స్ ఆప్షను డైలీ తీసుకున్నాను. ఎప్పుడు అర్ధరాత్రి 12 AM అంటే అర్ధరాత్రే కదండి. సో ఇవాళ స్టార్ట్ అవుతుంది 20వ తేదీ డిసెంబర్ 2015. ఎండ్ డేట్ లేదండి, ఎందుకంటే డైలీ కాబట్టి మీకు ఎండ్ డేట్ కావాలంటే మీరు పెట్టుకోవచ్చు. సో నేను ఓకే క్లిక్ చేసేసాను. సో నాకు షెడ్యూలింగ్ కూడా క్రియేట్ అయిపోయింది. ఏదైనా మోడిఫికేషన్ కావాలంటే డబుల్ క్లిక్ చేయడమే. సో ఎప్పుడైతే ఓకే బటన్ ప్రెస్ చేస్తానో ఇక్కడ చూడండి ఫుల్ బ్యాకప్ ఆఫ్ స్కూల్ క్రియేట్ అయిపోయింది. ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే ప్రాపర్టీస్కి వెళ్ళిపోవడం డైరెక్ట్గా రైట్ బటన్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళిపోతే మీకు ఏం కావాలంటే అది మాడిఫై చేసుకోవచ్చు. ఇదండి SQL సర్వర్ ఏజెంట్ ఉపయోగించి డైలీ బ్యాకప్స్ ఎలా చేయాలి. ఈ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.